LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు చేదు అనుభవం. తుళ్లూరు మండలం హరిచంద్రపురంలో సుపరిపాలన ముందడుగు కార్యక్రమం నిర్వహిస్తే దానికి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. అక్కడ ఒక మహిళ ఎమ్మెల్యే నిలదీసింది. ఎప్పటి నుంచో టీడీపీ కార్యకర్తలుగా ఉంటున్న తమకు తమ పార్టీ వారే పొలానికి దారివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. వాళ్లకు మీరే అండగా ఉంటున్నారని, ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీసింది ఆమె. దీంతో కంగుతిన్న శ్రావణ్ కుమార్కు నోట మాట రాలేదు. వారికి తనకు ఎటువంటి సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ వదలలేదు. చివరికి ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకి దిగి ఆ మహిళతో గొడవ పడ్డారు. మీరే ఎంఆర్ఓ గారిని సత్యంకారని కోడేశ్వరరావు గారు ఎంఆర్ఓ గారికి చెప్పారు. ఉన్నాడు మా వెనకాల మీరు ఏం చేసుకుంటారో వీళ్ళిద్దరేనండి. గ్రామానికి ఎన్ని మీటర్ల దూరంలో ఉంటే లేవు లేఅవుట్ సంగతి నేను అడగట్లేదండి. నేను పైరు కూడా వేసుకోలేదు. కాకుండా కొద్దిగా భూమి నేను అండగా ఉన్నానని మీరే ఉన్నారని చెబుతున్నారు. నాకు న్యాయం చేస్తారా లేదా? ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్ చెప్పండి. సో శ్రవణ్కు ఎదురైన ఈ అనుభవాన్ని ఎలా చూడాలి? ఆ మహిళ డైరెక్ట్గానే మొత్తం అంతా చెప్తున్న నేపథ్యంలో ఆమెతో గొడవ పడ్డారని తెలుస్తోంది ఎమ్మెల్యే అనుచర్. ఏం జరిగింది అక్కడ అప్డేట్ చెప్పండి. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. సుపరిపాలన ముందడుగు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తుళ్లూరు మండలం హరిచంద్రాపురం వెళ్లారు. అక్కడ ఒక మహిళ ఎమ్మెల్యేని నిలదీసింది. మా పొలానికి వెళ్తూ ఉంటే ఆ దారికి దారి అవ్వట్లేదు, పూర్తిగా కొంతమంది తెలుగుదేశం నాయకులు అడ్డుపడుతున్నారు, వాళ్ళ వెనక మీరే ఉన్నారని చెప్తూ ఉన్నారు. నేను ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, కానీ లోకల్ గా ఉన్న తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే గారు చేయొద్దని చెప్తూ ఉన్నారు. మా దారికి మేము పొలానికి వెళ్లే దారిని ఎందుకు మీరు అడ్డుపడుతున్నారంటూ ఆ మహిళ తెనాలి శ్రావణ్ కుమార్ ను నిలదీయడం జరిగింది. అయితే నాకేం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ మహిళతో పాటు మహిళ భర్త కూడా మీరే ఉన్నారు, మీ మనుషులే వచ్చి అడ్డుకుంటున్నారు, దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాము, మీరు మాకే ఎట్లా అన్యాయం చేస్తారంటూ పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు వచ్చి గొడవ చేయడం జరిగింది. మీరు ఏమన్నా సమస్య ఉంటే వచ్చి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలి, కానీ ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద 10 మందిలో నిలబెట్టి ఇలా అడగటం భావ్యం కాదు, ఆయన పరువు ఎందుకు తీసుకున్నారంటూ ఎవరైతే ప్రశ్నించారో మహిళ భర్త పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిన్న వివాదం నెలకొంది. అశోక్, అయితే ఆమెకు వచ్చిన సమస్యని పరిష్కరించే దిశగా ఏదన్నా మాటన్నా ఇచ్చారా ఆవిడకి? మీరేమన్నా మీ సమస్య ఏమన్నా ఉంటే ఎమ్మెల్యే కార్యాలయానికి రండి, ఇక్కడ మటుకు పరువు తీయద్దు, ఎమ్మెల్యే నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఎలా మీరు మాకు అన్యాయం జరిగింది దానికి ఎమ్మెల్యేనే కారణం అని మీరు అట్లా మాట్లాడతారంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం. వాళ్ళు ఏదన్నా మాట్లాడచ్చు, కానీ ఆవిడ ఎమ్మెల్యే అనుచరులే ఇదంతా చేస్తున్నారని డైరెక్ట్ గా చెప్పిన క్రమంలో ఎమ్మెల్యే అనుచరులే మళ్ళీ గొడవ దిగడం ఏంటి? అది అక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. ఎమ్మెల్యే మాత్రం నేను చెప్పలేదు అంటారు, ఎమ్మెల్యే అనుచరులు మాత్రం మీరు ఏమన్నా సమస్య ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి, ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే పరువు తీయద్దంటూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవడం జరిగింది. రైట్, రికార్డు ఉంటే వీఆర్ఓ గారు చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు 4 ఉన్నారు సార్, ఎస్సీల్లో 4 ఉన్నారు, దానిలో ఇద్దరు ఎస్సీలు ఉన్నారు. నాకు ఎందుకమ్మా నాకు అసలు తెలియని సబ్జెక్ట్ నువ్వు నాతో టీడీపీలోనే ఉన్నా మా వాళ్ళతో నేను తగుబాటు మీకు ఓట్లు వేసాం. మేము సెక్రటరీ గారి దగ్గర ఎందుకు చేయరు మాకు? ఆయన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కింద చేస్తున్నారు, గవర్నమెంట్ కింద చేస్తున్నారు సెక్రటరీ పని. ఎవరిని అడగాలి మేము?
అప్పుడు లేని దారి ఇప్పుడు అట్ట వచ్చింది వాళ్ళకి. వీళ్ళు కమర్షియల్ చేసి ఆ దారిలో వీళ్ళు రికార్డు ఉంటే వీఆర్ఓ గారు చూపిస్తే సరిపోతుంది. చేయడానికి కోసం దాన్ని ఇప్పుడు 4 ఉన్నారు సార్. ఎస్సీల్లో 4 ఉన్నారు. దానిలో ఇద్దరు ఎస్సీలు ఉన్నారు. టీడీపీలోనే ఉన్నా మా వాళ్ళతో నేను తగుబాటు మీకు ఓట్లు వేసాం. మేము సెక్రటరీ గారి దగ్గరికి అంటున్నారు. ఎందుకు చేయరు మాకు? ఆయన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కింద చేస్తున్నాడు, గవర్నమెంట్ కింద చేస్తున్నాడు సెక్రటరీ పని. ఎవరిని అడగాలి మేము?